ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీగా ఆదాయం సమకూరింది. మద్యం అమ్మకాల్లో టాప్లో తిరుపతి ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చివరి స్థానంలో అల్లూరు జిల్లా ఉంది. కాగా అదనపు విక్రయాలతో అధికంగా ఆదాయం వచ్చిందని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు కీలక అంశాలు గుర్తించారు. దీంతో పాటు నకిలీ మద్యం అమ్మకాలు, బార్లలో సాగుతున్న అనధికార విక్రయాలపైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగి బీర్ అమ్మకాలు ఏకంగా 129% పెరగడం ఇదే తొలిసారి. లిక్కర్ విక్రయాలు దాదాపు 24% పెరిగాయి. వీటి ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి క్వార్టర్లో భారీగా అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 82.98 లక్షల కేసుల మద్యం అమ్మితే ఈ ఆర్థిక సంవత్సరంలో 102.7 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. అంటే 23.77% పెరిగింది. బీరు గతేడాది మొదటి క్వార్టర్లో 28.22 లక్షల కేసులు అమ్మితే ఈ ఏడాది క్వార్టర్లో 64.6 లక్షల కేసులు అమ్మారు. దీంతో గతేడాదితో 6,050 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది 6,899 కోట్ల ఆదాయం వచ్చింది. అమ్మకాలు పెరిగితే అంతే స్థాయిలో ఆదాయం కూడా పెరగాలి. కానీ అమ్మకాల విలువ 11.33%, ఆదాయం 14.02% మాత్రమే పెరిగింది. ప్రభుత్వం 99 రూపాయల బ్రాండ్లను తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్ విలువలో దాదాపుగా 30%గా ఉన్నాయి. దీంతో అమ్మకాలు పెరిగినా విలువ ఆదాయంలో అది కనిపించడం లేదు. అమ్మకాల్లో తిరుపతి టాప్లో నిలిచింది. మొదటి క్వార్టర్లో ఈ జిల్లాలో ఏకంగా 494 కోట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఈ తర్వాత విశాఖపట్నం, నెల్లూరు, ఎన్టీఆర్లో అమ్మకాలు జరిగాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అమ్ముడైంది. పార్వతీపురం, మన్యంలో 110 కోట్ల రూపాయలు మాత్రమే అమ్మారు. అన్ని జిల్లాల్లో అమ్మకాల విలువ పెరిగితే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం తగ్గాయి. ఈ జిల్లాలో నకిలీ మద్యం అమ్మకాలు పెరగడం దీనికి కారణంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.